తెలుగుదేశం పార్టీలో ఎవరే పదవిలో ఉన్నా ఒక్కరే ఆధిపత్యం వహించడంపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. అది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అదే తంతు కొనసాగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు వీధిన పడుతున్నారు. 4 మండలాల కమిటీ పదవుల్లో అన్యాయం జరిగిందని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో వర్గపోరు, నేతల అసంతృప్తితో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడుతుంది. ఇలా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడడంతో అధిష్టానం ఎలా సరిదిద్దుతుందోననే చర్చ నడుస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు, అసంతృప్తులు రచ్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా నాయకత్వ మార్పులు, అభ్యర్థుల ఎంపిక మరియు ఇన్ఛార్జీల వ్యవహారంపై సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. కోనసీమలో టీడీపీలో కీలక స్థానాల కోసం నాయకుల మధ్య పోటీ పెరుగుతోంది. ఇది గ్రూపు రాజకీయాలకు దారితీస్తోంది. పార్టీ నిర్ణయాల ప్రక్రియలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు నేతలు అలకబూనారు. పలు నియోజకవర్గాల్లో పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కొత్త జిల్లాల విభజన తర్వాత కోనసీమలో టీడీపీ బలం పుంజుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ అంతర్గత రచ్చ జరుగుతోంది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజాప్రతినిధి, కార్యకర్త మధ్య తరతరాలుగా వస్తున్న అనుబంధానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రేకప్ అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీలో నియోజకవర్గాల వారీగా కీలక నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. సీట్ల పంపకాలు, ఆధిపత్య పోరు కారణంగా ముఖ్య నాయకులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అధిష్టానం దృష్టి సారించినప్పటికీ స్థానిక నాయకుల మధ్య సమన్వయం లోపించడం, సమర్థులైన నేతలు లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. నాయకుల మధ్య విభేదాల వల్ల క్యాడర్ కూడా వర్గాలుగా విడిపోతోంది. ఈ వర్గపోరును అధిష్టానం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక్కడ వారసత్వం అనే అంటురోగం పై స్థాయి నేతల నుండి కింది స్థాయి వరకు వచ్చి చేరింది. ఇలా చిన్న పెద్ద పార్టీ పదవుల్లో కూడా ఇదే తీరు నడవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు భగ్గుమంది. తెలుగు తమ్ముళ్లు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఐనవిల్లి, అంబాజీపేట, మామిడి కుదురు, పి గన్నవరం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ నియమించిన సభ్యులు, కన్వీనర్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. అయినా సరే ఎంపీ సాయి, ఇంకా ఆనందసాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ తదితర నేతలు తమకు అనుకూలమైన వారికే పగ్గాలందించాలనే విమర్శలు వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలెవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉన్నవారికి, భజన చేసేవారికే పార్టీ పదవులు అంటగట్టారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లొదిలి, భార్య పిల్లల్ని వదిలి రాత్రనక పగలనక నాయకుల వెంట తిరుగుతూ ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మాకు దక్కిన గౌరవమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే కింది స్థాయిలో నాయకులు కావాలి, కార్యకర్తలు కావాలి. ఎండనక వాననక రోడ్లపై బైఠాయించాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకులు చేయాలి, పోలీసుల లాఠీ దెబ్బలు తినాలి, కేసులు పెడితే జైళ్లకు వెళ్లాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి అని తమ్ముళ్లు సీరియస్గా చెప్పడంతో వాతావరణం హీటెక్కింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరంలో జరిగిన రచ్చ మిగిలిన 3 మండలాలకు కొనసాగింది. జిల్లా అంతటగా వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అసలక్కడ ఏం జరిగింది అనే విషయంపై నివేదిక కోరినట్టు సమాచారం. ఇప్పటికైనా పార్టీల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పల్లకి మోసే వారిని గుర్తించాలని ప్రజలు కూడా కోరుతున్నారు. పార్టీ అధిష్టానం ఈ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న కాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.